బ్రహ్మయుగం సినిమాపై అందరిలోనూ ఒక సందేహం ఉండేది. మమ్మూటి నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాను ప్రేక్షక గణం ఆదరిస్తుందా అని. తాను పేరు పొందిన స్టార్ హీరో, సుదీర్ఘమైన కెరీర్, తనతో సినిమా అంటే బోలెడు సమీకరణాలు, కమర్షియల్ జోడింపులు. కానీ ఒక పాతకాలం కథని బ్లాక్ అండ్ వైట్లో, అది కూడా ఒక అంగ్లీ రగ్గుళ్ళుతో, కేవలం 3 పాత్రలతో, ఏ హట్టహాసాలు లేని ఒక అటవీ గృహంలో. అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా అనుకున్నారు. సాధ్యమేననే నిరూపించాడు స్టార్ హీరో మమ్ముట్టి. సినిమా పట్ల, పాత్ర పోషణ పట్ల, నటన పట్ల, తన వృత్తి పట్ల తన ప్యాషన్, తన డెడికేషన్ సంపూర్ణంగా ఆవిష్కరించాడు. ఆ సినిమా పేరే బ్రహ్మయుగం. కలియుగానికి ఒక వికృత రూపం. ఈ సినిమా తెలుగులో ఎందుకో లేట్ అయింది, కానీ వేరే భాషలో రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాని జనం యాక్సెప్ట్ చేశారు, ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, అర్జున్ అశోకన్ ఒక జానపద గాయకుడు. తన తల్లి దగ్గరికి వెళ్తూ అడవిలో తప్పిపోతాడు. ఆకలితో తిరిగి తిరిగి చివరికి ఒక పాడుబడ్డ ఇంటికి చేరుకుంటాడు. అందులో 2 మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడైన సిద్ధార్థ్ భరతన్, మరొకరు ఇంటి యాజమానైన మమ్ముట్టి. తక్కువ కులానికి చెందిన వాడని చూడకుండా ఇంటికి వచ్చిన అతిథంటూ అర్జున్ అశోకన్ని తనతో పాటు సమానంగా చూస్తాడు. అయితే తనని మమ్ముట్టి ట్రాప్ చేశాడని తక్కువ సమయంలోనే తెలుసుకుంటాడు అర్జున్ అశోకన్. ఆ ఇంటి నుంచి ఎలాగైనా పారిపోవాలని ప్రయత్నిస్తాడు. అయితే తన తాంత్రిక విద్యలతో అతడు మళ్ళీ ఇంటికి వచ్చేలా చేస్తాడు మమ్ముట్టి. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ. ప్రేక్షకుల్ని ఆ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నాడు. పాత్రల పరిచయం, ఆ సన్నివేశాలు నిదానంగా సాగుతూ విశ్రాంతి వరకు సర్ప్రైజ్ గాని, షాక్ గానే ఉండవు. కానీ బ్రహ్మయుగం సినిమాలకి ఒక్కసారి వెళ్ళిన తర్వాత అంత సులభంగా బయటికి రాలేం మనం. ఆ అటవీ గృహానికి వెళ్ళినట్టుగానే ప్రతి మాటలో, దృశ్యంలో ఒక అర్థం. ఆ కాలంలో కుల వివక్షను చర్చించిన తీరు సూటిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంటుంది. సరే, నటీనటుల విషయానికి వస్తే మమ్ముట్టి ఇరగదీశాడు. పదే చెప్పడం అనవసరం. మన స్టార్ హీరోలు ఒక్కసారి తప్పకుండా చూసి తీరాల్సిన నటన మమ్ముటిది ఈ సినిమాలో. అయితే మిగతా 2 నటులు కూడా మమ్ముటిని స్ఫూర్తిగా తీసుకున్నారేమో అనిపిస్తుంది. అక్షరాల ఆ పాత్రలో అలా ఒదిగిపోయారు వాళ్ళు. మమ్ముటికి ధీటుగా నటించారు, దాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. అర్జున్ అశోకన్ని మరింత మెచ్చుకోవాలి. అఫ్కోర్స్ సిద్ధార్థ్ భరతన్ కూడా పోటీ పడ్డాడని చెప్పాలి. అలాగే మేకింగ్ కోణంలో, టెక్నికల్ స్టాండర్డ్ కోణంలో కూడా చెప్పుకోదగ్గ సినిమా ఇది. 100 కోట్ల గ్రాఫిక్స్, రెమ్యురేషన్లు, టికెట్ల దందాల నడుమ ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఒక అబ్బురాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. సినిమాకి తక్కువ ఖర్చు అయింది. ఇంకా చివరిగా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఇందులో క్రిస్టో జేవియర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బురపరుస్తుంది. మొత్తానికి భలే సినిమా తీశారు మమ్ముట్టి. చివరిగా మరోసారి, ఈ సినిమా అందరికీ నచ్చుతుందా లేదు, కొత్తదనాన్ని, ప్రయోగాన్ని, స్టాండర్డ్ని, వైవిధ్యాన్ని కోరుకుంటూ సినిమాని బాగా ప్రేమించే వాళ్ళకి మాత్రం ఈ సినిమా బాగా నచ్చిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.